రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సంక్షేమం పట్ల చర్చించని అసెంబ్లీ సమావేశాలను ఎండగడుతూ మార్చి 11న చలో విజయవాడ ధర్నా చౌక్లో మహా ధర్నాని చేపడతామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ఆందోళనలో తెలిపారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ మరియు ఆఫీస్ సిబ్బంది మరియు స్కూల్ స్వీపర్ల సమస్యలపై గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో చర్చకే రానియకుండా జరుపుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,000 మంది అవుట్ సోర్సింగ్ విభాగంలో కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో, నగర పంచాయతీలలో పనిచేస్తున్నారని, పర్మనెంట్ సిబ్బందికి సంబంధించి పెండింగ్లో ఉన్న 4 సంవత్సరాల సరెండర్ లీవుల విడుదలపై కానీ, పెండింగ్లో ఉన్న డిఏల విడుదలపై కానీ బడ్జెట్లో ప్రస్తావనే లేదన్నారు. ఫిబ్రవరి 6న రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఆప్కాస్ రద్దుపరిచి 2 బడా కంపెనీలకు నిర్వహణకు అప్పగిస్తున్నట్లు ప్రకటించడం దుర్మార్గమన్నారు. గతంలో 279 జీవో, మొన్న ఆప్కాస్, నేడు బడా కంపెనీలంటూ ప్రైవేటు గుత్త పెట్టుబడిదారులకు సంపద సృష్టించి కార్మికులకు పని భద్రత లేకుండా చేసే ప్రయత్నాలే సరైనవి కావని, సత్వరం మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఆఫీస్ స్టాఫ్, స్కూల్ స్వీపర్స్ వీరందరినీ రెగ్యులరైజ్ చేయాలని, పని భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది యొక్క కష్టాలను వాళ్ళ రెగ్యులరైజేషన్ చేసే అంశాలపైన ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో, చర్చిస్తుందేమో, మా గొంతుకు వినిపిస్తామన్న నూతన కూటమి ప్రభుత్వం చేస్తుందేమో అని చెప్పేసి ఆశను వ్యక్తం చేశాం. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమిత్ షా చెప్పినటువంటి 3 లక్షల కోట్ల రూపాయలను కవర్ చేసుకోవడానికి ఇవాళ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు ప్రకటించినట్లు ఉంది తప్ప ఎక్కడ కార్మికుల కోసం, ఉద్యోగుల కోసం చేస్తున్నటువంటి దాఖలాలు కనపడనటువంటి పరిస్థితులలో రేపు మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగులందరి చేత పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమాన్ని పెట్టి తీరాలని చెప్పేసి, ఉద్యోగ కార్మికుల శక్తిని ఏదో చాటుతామని చెప్పేసి, జరగబోయే పరిణామాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణ మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇతర డిపార్ట్మెంట్లలో సంబంధించినటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్కు, అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇంకోటి జడ్పీ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ సరెండర్ లీవులు ఎప్పటికప్పుడు పడతా ఉన్నాయి, డిఏలు ఎప్పటికప్పుడు పడతా ఉన్నాయి. కానీ 3 సంవత్సరాలుగా మున్సిపల్ రంగంలో పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల రెగ్యులర్ ఎంప్లాయీస్ సంబంధించి 4 సంవత్సరాల సరెండర్ లీవ్లో ఎన్కాష్మెంట్ లేదు, 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే సఫాయి కర్మచారి లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కార్మికులను వీళ్ళ చేసేటువంటి పారిశుద్ధ్య సేవలలో, ఇంజనీరింగ్ సేవలలో వీటిలలో రోస్టర్ విధానాన్ని తీసుకురాకుండా చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.